మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఎక్కడ యూరియా కొరత లేదని ఎంఆర్ఓ శ్రీనివాస్ తెలిపారు. మండలంలో ప్రస్తుత సాగు సీజన్ దృష్ట్యా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం 33 దుకాణాల్లో యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. తొర్రూరు, హరిపిరాల, సోమారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా యూరియా పంపిణీ జరుగుతోందని, నాంచారి, మాడూరులో 3, తొర్రూరులోని 27 ప్రైవేట్ షాపుల్లో కూడా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. మొక్కజొన్నకు ఎకరానికి 4 బస్తాలు, వరి సాగుకు ఎకరానికి 3 బస్తాల చొప్పున యూరియాను రైతులకు అందజేస్తామని తెలిపారు. రైతులు ఎవరూ అనవసరంగా ఆందోళన చెంది అధిక నిల్వలు పెట్టుకోవద్దని కోరారు. ఇక మండల వ్యవసాయాధికారి రామ్ నర్సయ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. యూరియా యాప్ పైన రైతులకు ఏఈఓల ద్వారా అవగాహన కల్పించామని, రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత ఏఈఓలను సంప్రదించి సమస్యల నివృత్తి చేసుకోగలరని సూచించారు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ గురించి మనకు అవగాహన అందరికీ ఉండదు కాబట్టి, అంటే రైతులందరూ ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం మనం ప్రతి షాప్లో కూడా ఒక వాలంటీర్ని ఏర్పాటు చేశాము. అదే మాదిరిగా మన జీపీఓలు కూడా, ఏఈఓలు కూడా అందుబాటులో ఉంటారు షాప్లో. అక్కడ వాళ్ళకి చెప్పినట్టుంటే, వాళ్ళ పట్టదారు పాలక వివరాలు చెప్పినట్టుంటే వాళ్ళు కూడా మనకు యాప్లో బుక్ చేసి వాళ్ళకి సహాయం చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. ఈ యాప్ కూడా బహుశా 1-2 రోజుల్లో పునరుద్ధరించే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా యాప్ ద్వారానే బుక్ చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది కలగదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మన తొర్రూరు మండలంలో యూరియా పంపిణీ జరుగుతుంది. మన తొర్రూరు మండలంలో మొత్తం 33 షాపులు ఉన్నాయి. అందులో మన పిఎస్సిఎస్ వచ్చేసి 3 షాపులు ఉన్నాయి. ఒకటి మన తొర్రూరులో, ఇంకొకటి హరిపిరాల, ఇంకొకటి సోమారం. ఈ 3 పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. తర్వాత మిగతా ప్రైవేట్ షాపులు 30 షాపులు ఉన్నాయి. అందులో మనకు తొర్రూరులో వచ్చేసి 27 ఉన్నాయి. అదే ఒక 3 షాప్స్ నాంచార్మడులో ఒకటి. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనకు యూరియా కొరత అనేది మన మండలంలో ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాదు. ఎందుకంటే మనకు ప్రతిరోజు మనకు యూరియా సప్లై వస్తుంది, మన మండలానికి వస్తుంది. కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు గవర్నమెంట్ కూడా రైతులకు ఇబ్బంది అయిందంటే గతంలో ఏం చేసి లైన్ కట్టి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం ఒక యాప్ ప్రవేశపెట్టింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది యాప్ సరిగా పనిచేయట్లేదు. వాళ్ళ యాప్ పనిచేసినట్టుంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచే